ఇప్పుడు ప్రెజెంట్ రియల్ ఎస్టేట్ పెరుగుతుందా? తరుగుతుందా? అంటే రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడి పెట్టడానికి కొంతమంది భయపడుతున్నారు. కొంతమంది బావుందంటున్నారు. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఎలా ఉందంటారు రియల్ ఎస్టేట్ వచ్చి? జనరల్‌గా ఇప్పుడనేది వరల్డ్ వైస్‌గా రెసిషన్ అనేది ఉన్నది. హ్మ్. కాబట్టి కొంత రియల్ ఎస్టేటు అనేది స్తబ్దంగా అని మాట్లాడుతున్నారు. కానీ రియల్ ఎస్టేట్ అనేది అది ఎవర్ గ్రీన్. అవును. ఎప్పుడు గూడా నాన్ మేకింగ్ ప్రొడక్ట్ అనేది ల్యాండ్. హ్మ్. తర్వాత ఇప్పుడు ఒక విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతున్న ఈ హైదరాబాద్‌లో, తర్వాత ఔటర్ రింగ్ రోడ్ పరిసరాల్లో ఖచ్చితంగా కొనుక్కున్న వాళ్ళు ఎప్పటికైనా విన్నర్సే. యాహ్! తర్వాత ఇది పూర్తిగా బయర్స్ టైమ్ అనొచ్చు. ఎందుకంటే హ్మ్. రేట్లు తక్కువగా ఉన్నాయి గాబట్టి, ఓకే. తక్కువ ఉన్నప్పుడే కొనుక్కోవాలి. హ్మ్. బాగా మార్కెట్ ఉన్నప్పుడు అంటే విపరీతంగా రేట్లనేది ఉంటది. హ్మ్. కాబట్టి మంచి ఏ ప్రాపర్టీ కొనాలి, అది ఎక్కడ పెడితే మనకు తొందరగా డెవలప్ అవుతుందనేది కస్టమర్ పూర్తిగా ఆలోచించి, అది గూడా అప్రూవ్డ్ లేఅవుట్స్‌లోనే పెట్టుబడి పెట్టాలి. ఆ ఎగ్జాక్ట్‌లీ. విధంగా చూసి కొనుక్కున్నట్లయితే కస్టమర్ అనేవాళ్ళు, బయర్స్ అనేవాళ్ళు రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడి పెట్టే ప్రతి ఒక్కరూ వాళ్ళు లైఫ్‌లో విన్నర్సే.